అలాగే సార్ మీరు 'గుణనిధి' పాత్ర కూడా చేశాము. ఆ నాటకం కూడా చాలా బాగా వచ్చింది అని అంటున్నారు కదా! ఎలాగో శివరాత్రి రాబోతుంది. మా కోసం ఏమన్నా చిన్న సన్నివేశం గాని, దాని గురించి గాని ఏమైనా చెప్తారా? మంచి ప్రశ్నమ్మా. అద్భుతమైనటువంటి వేషం ఒకటి 'గుణనిధి'. హ్మ్. మా గురువుగారు డాక్టర్ డిఎస్ మూర్తి గారని చెప్పి ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ఆయన. ఆయన ఎంతమంది శిష్యులను తయారు చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలు సోకాళ్ళు సినిమాల్లో చేస్తున్నటువంటి చాలామంది ఆయన శిష్యులే. ఆయన నా చేత ఈ 'గుణనిధి' నాటకం వేయించాడు. అంటే 'గుణనిధి' నాటకం ముఖ్యంగా ఏంటంటే, గుణనిధి అనేటువంటి వాడు పెళ్ళి అవుతున్నప్పటికీ తండ్రి మహాపండితుడు, వాళ్ళ అమ్మ కూడా మహాతల్లి, ఆవిడ మంచి ఉత్తమ ఇల్లాడు ఆవిడ. అలాగే భార్య అణకువగల భార్య అయినప్పటికీ వీడు ఏం చేస్తాడంటే చెడు సమాసాలకి మరుగుతాడు, చెడు అలవాట్లకి బానిస అయిపోతాడు. బానిస అయిపోయిన తర్వాత చివరికి అతని దుస్థితి ఎట్లా వస్తుందంటే ఎవరు కూడా అతనికి ఎక్కడ కూడా డబ్బు పుట్టదు. డబ్బు పుట్టకపోవటం తర్వాత ఎవరు కూడా ఆదరించరు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక దేవాలయంలో కూర్చొని శివరాత్రి రోజున అక్కడ భజన జరుగుతుంటే ఆ భజన దగ్గర కూర్చొని ఉంటాడు. అక్కడ ప్రసాదం తింటాడు. అక్కడ కూర్చొని భజన చేస్తూ ప్రసాదం తీసుకున్నాడు కాబట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. ఎట్లా అంటే వీళ్ళు యమభట్లు వచ్చి చనిపోయిన తర్వాత యమభట్లు వచ్చి మేము లాక్కెళ్తాము అక్కడికి, ఇది నరకానికి తీసుకెళ్తాం అంటే శివభట్లు వచ్చి అడ్డగిస్తారు. ఆయన తీసుకెళ్ళడానికి లేదు, క్వశ్చనే లేదు. ఆయన అతడు ఆ గుణనిధి అద్భుతంగా ఆ రోజు భజన చేసి స్వామిని వారిని సేవిస్తూ కూర్చున్నాడు కాబట్టి అతను కైలాసానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పి అట్లా తీసుకొచ్చి అట్లా ఉత్తమ భక్తుడుగా ఒక గుణనిధి స్టోరీ. అంటే బాగుంటుంది, మంచి స్టోరీ, చాలా బాగుంటుంది. అది చాలా అది శివరాత్రి రోజున అంటే అంటే అంత పవిత్రమైనటువంటిది ఆ రోజు, అంత పవిత్రమైన రోజు శివరాత్రి రోజున. అది నక్షత్ర మీడియా ప్లస్ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా చూడండి. ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరందరూ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని అందరూ కూడా ఉత్తేజపరుస్తారని, ఉత్సాహపరుస్తారని చెప్పి ఆశిస్తున్నాము. నమస్కారం.